స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. స్కూల్ నుండి రాగానే పిల్లలు ఏం స్నాక్ చేసావు మమ్మీ అని అడుగుతారు కదా. సో ఇలాగైతే చిప్స్ ఆర్ బిస్కెట్స్ అయితే చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. దీనికోసం అయితే ఒక 2 కప్పుల గోధుమ పిండిని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వాము నలిపి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని వేడి ఆయిల్ని అయితే వేసుకొని మంచిగా కలుపుకొని అది ఇలా చూపించిన విధంగా ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెంగా వాటర్ వేసుకొని అది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న దాన్ని అయితే మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు అయితే మనం రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత అయితే ఒక చపాతీ పీటను తీసుకొని పిండిని బాగా ప్రెస్ చేసుకొని ఆ పిండిని అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత పొడి పిండిని కొంచెంగా వేసుకొని వీలైనంత సన్నగా మనము చపాతీలని ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని అయితే తీసుకొని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతా పిండి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని పక్కనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేవి అందులోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాల్చుకోవాలి. అంతే, బిస్కెట్స్ అయితే రెడీ అయ్యాయి కదా. మీ పిల్లలకైతే ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.